మత్స్యకార సోదరి సోదరులకు నమస్కారాలు. నేను మీ మునిగల రమేష్, తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ నెల 15వ తేదీన మత్స్యకారుల మహాధర్నా హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ మహాధర్నాకు మత్స్యకార సోదరి సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాము. ఈ మత్స్యకార మహాధర్నా ముఖ్య ఉద్దేశం, తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన మత్స్యకారులు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడే ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో కూడా వారిని చిన్నచూపే చూస్తున్నారు. సరిగా బడ్జెట్ కూడా కేటాయించడం లేదు. సమాజానికి మంచి ఆహారాన్ని, చేపల ఆహారాన్ని, పౌష్టికమైన ఆహారాన్ని అందించే మత్స్యకారులు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఉచిత చేపపిల్లల పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఉచిత చేపపిల్లల పథకం మత్స్యకారులకు నిరుపయోగంగా మారుతుంది. 30% కూడా చేపపిల్ల అందుతుంది. అందుకోసమే మత్స్య కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది, నేరుగా సొసైటీలకే నగదు చెక్కులు బదిలీ చేయాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే జిల్లా కేంద్రంతో పాటు ప్రతి మండల కేంద్రంలో అధునాతన చేపల మార్కెట్లను నిర్మించి చేపలకు మద్దతు ధర ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 50 సంవత్సరాలు దాటిన మత్స్యకారుడికి పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని, మరియు ప్రమాదంలో చనిపోయిన మత్స్యకారుడికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, సహజ మరణాలకు కూడా అవి వర్తింపచేయాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మత్స్యకార మహిళా మార్కెటింగ్ సొసైటీలకు 10 లక్షల రూపాయల రుణ సౌకర్యం కల్పించాలని, ఎన్సిడిసి నాబార్డు ద్వారా గతంలో రుణాలు ఇచ్చేది, కానీ ఇప్పుడు అవి ఇస్తలేదు. మళ్ళీ వాటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరుద్ధరించి 90% సబ్సిడీతో చేపల వలలు కానీ, 2 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ మత్స్యకారులకు కేటాయించాలనేది మేము కోరుతా ఉన్నాం. ఈ ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక చెరువులు ఎండిపోయి తీవ్రంగా మత్స్యకారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకోసమే లీజులను, చెరువులు కుంటలపై, ఎండిపోయిన చెరువులు కుంటలపై లీజులను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తదితర డిమాండ్లతో ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నాను మత్స్యకారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. నమస్కారం.